నమస్కారం. ఈరోజు మనం ఈషా ఐవీఎఫ్ సెంటర్లో ఉన్నాము అండ్ మనతో పాటు ఉన్నారు ఎంబ్రియాలజిస్ట్ యశస్విని గారు. అందరికీ ఐవీఎఫ్లో చాలా అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా అసలు స్పర్మ్ని ఎగ్ని ఎలా కలుపుతారు, అది బేబీ ఎలా అవుతుంది, ఎలా మనం ఎగ్ని సెలెక్ట్ చేసుకుంటాము, ఇలాంటి అనుమానాలన్నిటినీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు యశస్విని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. యశస్విని గారు, యాజ్ అన్ ఎంబ్రియాలజిస్ట్ చాలామంది మిమ్మల్ని మెజిషియన్ అంటారు, దేవుడు అంటారు, ఇలా డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. బికాస్ ఎంతోమంది చాలా కష్టపడి కలలు కనే ఒక బేబీని వాళ్ళ చేతిలో పెట్టే ప్రక్రియ ముఖ్యంగా మీ చేతుల ద్వారా జరుగుతూ ఉంటుంది. సో మనం మిగతా అనుమానాలు సందేహాల గురించి మాట్లాడుకునే ముందుగా ఒక ప్రశ్న ఏంటి అంటే, ఎగ్స్ అనేవి చాలా కలెక్ట్ చేస్తారు కదా, ఎందుకు అంటే ఇప్పుడు 1-2 తీసుకొని మనం దానిని స్పర్మ్తో కొలాబరేట్ చేయలేమా? సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. నేను మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ తెలుగు రెండు మిక్స్ చేసి మాట్లాడినా పర్వాలేదు. సో ఇది ఎగ్ అండ్ స్పర్మ్ది ఫ్యూజన్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. జనరల్గా హ్యాపెన్స్ ఇన్సైడ్ ద బాడీ. కానీ మనం ఐవీఎఫ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే అండాల్ని స్పర్మ్ని బయట ఫ్యూజ్ చేస్తాము. సో మీరు అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏమంటే, ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఇన్వర్టెడ్ పిరమిడ్ లాగా. సో మనకి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఉమెన్ ఈజ్ స్టిమ్యులేటెడ్. మనం ఇప్పుడు చికెన్కి చాలా ఎగ్స్ కావాలంటే ఇంజెక్షన్ ఇస్తాం కదా, సిమిలర్లీ ఉమెన్ ఈజ్ స్టిమ్యులేటెడ్ ఫర్ మోర్ ఎగ్స్ త్రూ హార్మోన్స్ బిఫోర్ వి స్టార్ట్ ఐవీఎఫ్. తర్వాత ఏం చేస్తామంటే ఇంజెక్షన్ ఇచ్చి ఒక పర్టిక్యులర్ సైజ్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు డిసైడ్ చేసేసి మెచ్యూరేషన్కి ఇంజెక్షన్ ఇస్తారు. సో మెచ్యూరేషన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సంథింగ్ కాల్డ్ ఎస్ OPU is done, that is ovum pickup is done. So triggering that is maturation injection. అదైన తర్వాత ఓవం పికప్ జరుగుతుంది. సో ఓవం పికప్ అంటే ఏంటి, ఇప్పుడు ఫాలికల్ ఉంటాయి, స్టిమ్యులేషన్ అయిన తర్వాత ఫాలికల్ ఉంటాయి, ఆ ఫాలికల్ నుంచి ఎగ్ తీయడం ప్రాసెస్ ఇస్ కాల్డ్ as ovum pickup. So generally ovum pickup stimulation and checking the patient is done by doctor. So embryology and baby formation is a contribution of doctor plus embryologist, I would rather say. So egg pickup తర్వాత ఎంబ్రియాలజిస్ట్ రోల్ వస్తుంది. వాళ్ళు ఎగ్ పంచర్ చేసి మనకి ఫ్లూయిడ్ ఇస్తారు. సో దాంట్లో నుంచి ఎగ్ తీసుకొని దాంట్లో ఎన్ని మెచ్యూర్ ఉన్నాయి, సో మెచ్యూరేషన్లో ఎన్ని బాగున్నాయి, దానికి గుడ్ లుకింగ్ స్పర్మ్ని, సో వి సే ఉమెన్ హ్యాస్ అ హయ్యర్ హ్యాండ్ ఇన్ చూసింగ్ అ హ్యాండ్సమ్ మ్యాన్. సిమిలర్లీ హియర్ embryologist has a upper hand in choosing a good looking sperm. సో వెన్ ఐ సే గుడ్ లుకింగ్ స్పర్మ్కి కూడా హెడ్, నెక్, టెయిల్ రీజన్స్ ఉంటాయి. సో దాంట్లో క్లోజ్ టు నార్మల్. ఇప్పుడు కొంతమందికి నార్మల్ స్పర్మ్స్ ఉండదు. ఇప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ మై వర్క్ స్పాన్ ఏం మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే, యాజ్ ద ఇయర్స్ ఆర్ పాసింగ్ ద నార్మల్ లుకింగ్ స్పర్మ్స్ ఆర్ గోయింగ్ డౌన్. ఇట్స్ డ్రాస్టికలీ గోయింగ్ డౌన్. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, స్మోకింగ్, డ్రింకింగ్, యునో, all biohazard or your occupational hazard and all those things. So ఇప్పుడు నార్మల్ స్పర్మ్ లేదు అంటే we take something which is closer to normal sperm and దాన్ని we ఇంజెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, why we can't take 2 eggs. So as it is we are doing IVF outside the lab, that is outside the womb. సో గ్యామెట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత ల్యాబ్ కండిషన్ ఇచ్చినా వీఆర్ డూయింగ్ ద ప్రాసెస్ అవుట్ సైడ్ కదా. సో వెన్ స్టిమ్యులేషన్ చేసినప్పుడు ఎన్ని ఫాలికల్ ఉంటాయి, అన్ని ఎగ్స్ రావు. సో దెర్ విల్ బి 20% డ్రాప్. సో సే 12 మీకు ఫాలికల్ కనిపించాయంటే 10 ఎగ్స్ వస్తాయి. ఆ 10 ఎగ్స్లో అన్ని మెచ్యూర్ ఉండదు, 8 ఉంటుంది. 8 to 10 ఉండొచ్చు, కానీ జనరల్గా 8 to 9 ఉంటాయి. సో ఆ 8కి ఇంజెక్ట్ చేసినప్పుడు అన్ని 8 ఫర్టిలైజ్ అవ్వు. సో 6 అవుతాయి, 6 అవ్వచ్చు, 8 కూడా అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వెన్ యూ సీ అట్ ద ఎండ్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ లైక్ అ పిరమిడ్. సో అప్పర్ పార్ట్ ఈస్ బిగ్గర్ అండ్ అవర్ గోల్ ఈస్ టు హ్యావ్ అ one healthy baby. So more number of eggs you have, more chances of having good embryo and which is proportional to a healthy baby. సో ఇప్పుడే మీరు చెప్పారు అంటే మనం
ఓంబుకి బయట సిట్యుయేషన్స్ ఎంత ఉన్నా కూడా, ల్యాబ్ ఎంత ఇదిగా ఉన్నా కూడా స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనేసి, అంటే ఫర్టిలైజ్డ్గా ఉపయోగపడని ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఏ ఎగ్ అయినా సరే మెచ్యూర్డ్ అయిన తర్వాత కూడా ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని. అయితే ఇక్కడ మీరు ల్యాబ్ స్పెషల్లీ ఇక్కడ ఈషాలో కానివ్వండి, ఐవీఎఫ్ సెంటర్స్లో ల్యాబ్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అలాంటి సిట్యుయేషన్స్ జరగకుండా ఉండడానికి ప్రికాషన్స్ ఎలా ఉంటాయి? సో ఇప్పుడు ఐ వుడ్ నాట్ పుట్ ఇట్ యాజ్ స్పాయిలింగ్ ఎగ్, బికాస్ ఇప్పుడు పేషెంట్ మనకి వచ్చినప్పుడు దే వుడ్ హ్యావ్ ట్రైడ్ న్యాచురలీ మల్టిపుల్ టైమ్స్. అవును. సిన్స్ దే హ్యావ్ అ ఫ్యాక్టర్, బేబీ మేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేకపోతే ఫీమేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ఫ్యాక్టర్ ఉండొచ్చు. దాన్ని బట్టి దే ఆర్ కాల్డ్ యాజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ న్యాచురలీ. సో ఐ వుడ్ నాట్ సే ఎగ్ అండ్ స్పర్మ్ స్పాయిల్ అవుతుంది కాదు. బట్ వెన్ దే హ్యావ్ అ డెఫినెటివ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, మేబీ ఏజ్ ఉండొచ్చు, మేబీ ఎగ్లో ప్రాబ్లం ఉండొచ్చు, స్పర్మ్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో వాళ్ళు డెలికేట్ కదా గ్యామెట్. మనం బెస్ట్ కండిషన్ ఇచ్చినా వాళ్ళ దాంట్లో అన్ని పోటెంట్ ఉండదు. ఇప్పుడు యూ బై అ ఫ్యాబ్రిక్ ఫ్రమ్ అ రోడ్ సైడ్ షాప్ అండ్ యూ బై అ బ్రాండెడ్ షాప్, రెండు సేమ్ ఉంటాయి కనిపించడానికి, కాకపోతే దెర్స్ అ క్వాలిటీ డిఫరెన్స్, రైట్? So similarly, when egg is stored inside, it's a natural condition. When you bring it out, it is exposed to so many factors. The air what I breathe also it's exposed to. So to minimize all this, what we do is one thing. So you won't believe, now I have put on some makeup and all. We lead a life of a boy. When I say a boy, that means no cosmetics, no perfume, no soap and shampoo with any odor, or no alcohol sanitizer used or anything. The reason why when we use cosmetics or when we use mehendi or any artificial chemicals for our skin or hair or anything, that emits something called as VOC, that is volatile organic compound. Deentlo em avutadante that is harmful to the embryo development. Again, coming back to my point, they are all sensitive. So మనం ఊమిది మిమిక్ చేయాలంటే మ్యాక్సిమం దానికి న్యాచురల్ కండిషన్ ఇవ్వాలి. సో నో కెమికల్స్, నో పర్ఫ్యూమ్స్, నో ఓడర్ బేరింగ్ ఎనీ కాస్మెటిక్స్. సో దిస్ వి టెల్ ఈవెన్ టు ద పేషెంట్. పేషెంట్ ఇప్పుడు ఓమ్ పికప్కి వస్తాము, మనం అన్ని ప్రికాషన్ తీసుకుంటాము, వాళ్ళు కూడా తీసుకోవాలి. బికాస్ ఇఫ్ దే పుట్ ఆన్ పర్ఫ్యూమ్ ఆర్ సంథింగ్, ఇట్ యాజ్ గుడ్ యాజ్ సేమే కదా, కెమికల్ ఎమిట్ అవుతుంది, దెన్ ఇట్ మైట్ హిండర్ విత్ ద ఎంబ్రియో డెవలప్మెంట్. సో ఇంకొకటి ఏమంటే మన దగ్గర ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ ఉంటుంది. సో ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ ఏం చేస్తారంటే దట్ సక్స్ ఇన్ ద ఎయిర్ ఫ్రమ్ ద ల్యాబ్, అంటే ల్యాబ్ నుంచి ఎయిర్ తీసుకొని ప్యూరిఫై చేసేసి మల్టిపుల్ టైం తర్వాత పాజిటివ్ ప్రెషర్లో పుష్ చేస్తుంది. సో మనది ఎయిర్ ల్యాబ్ కండిషన్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ మచ్ హయ్యర్ దెన్ అవుట్ సైడ్ టెంపరేచర్. దీంట్లో ఏమవుతుందంటే ఇంప్యూరిటీస్ ఏమైనా బయట నుంచి ల్యాబ్కి రావు. సో ఇలాంటిది ప్రికాషన్ తీసుకొని వి యాక్చువల్లీ ట్రై టు మిమిక్ యూట్రైన్ కండిషన్ టు గివ్ బెస్ట్ ఛాన్స్ ఫర్ ద ఎంబ్రియో డెవలప్మెంట్. సో మీరు చాలా అంటే ఎంతో కేర్ తీసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చాలా చక్కగా వివరించారు. అయితే అన్ని ఎగ్స్లో కూడా అన్ని మెచ్యూర్డ్ ఎగ్స్ కొన్ని అట్లీస్ట్ ఒక 8 to 10 ఉన్నప్పుడు ఎలా మీరు స్పర్మ్ అయితే న్యాచురల్గా ఉండే ఏదైతే హెడ్, టెయిల్ ఇవన్నీ న్యాచురల్గా అనిపిస్తే దాన్ని పికప్ చేస్తారు అని చెప్పారు కదా, అలాగే అన్ని మెచ్యూర్డ్ ఎగ్స్లో హెల్దీ ఎగ్ని ఎలా పికప్ చేస్తారు, అంటే ఒక ఎంబ్రియో ఫామ్ చేయడానికి ఎలా పికప్ చేస్తారు? సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఎగ్లో ఏమంటే మనకి చాయిస్ ఉండదు. అంటే ఇప్పుడు ఐఎమ్ అ ఉమెన్, నన్ను స్టిమ్యులేట్ చేశారు ఐవీఎఫ్ కోసం, నా దగ్గర 10 eggs వచ్చాయి. సో దాంట్లో 10 మెచ్యూర్ ఉన్నట్టే ఎంబ్రియాలజిస్ట్ ఆల్ 10 ఈజ్ ఇంజెక్టెడ్. ఎగ్ మనకి స్పర్మ్ క్వాలిటీ ఐవీఎఫ్ ముందు కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే ఇఫ్ హస్బెండ్ ఆర్ ద పార్ట్నర్ గివ్స్ సెమెన్ శాంపుల్, మనం దాంట్లో ఉన్న కణాలు ఎలా ఉందని చూసుకోవచ్చు. కానీ ఎగ్ ఎలా ఉందని మనకి ఓన్లీ ఐవీఎఫ్ రోజు తెలుస్తుంది. సో సెమెన్ అనాలిసిస్ మనకి ఏం చేపిస్తుందంటే మేల్ పార్ట్నర్లో ఇజాక్యులేట్ చేసిన దాంట్లో కణాలు ఎలా ఉన్నాయి అనేసి. సో దాట్ మీన్స్ బిఫోర్ పేషెంట్ గోస్ ఫర్ ఐవీఎఫ్ వాళ్ళ కణాలు
ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి, హెడ్ నెక్ డిఫెక్ట్ ఎలా ఉంది, సో ఒకవేళ చాలా అబ్నార్మాలిటీస్ ఉంటే ఎలా వాష్ చేయొచ్చు, అవన్నీ మనం ముందు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఎగ్ ఈజ్ అ సర్ప్రైజ్ ఫ్యాక్టర్. స్పెషల్లీ ఉమెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజ్. సిమిలర్లీ ఎగ్ ఈజ్ ఆల్సో అ సర్ప్రైజ్ ఫ్యాక్టర్. సో మనకి ఎగ్ తీసిన తర్వాత, నేను ఇప్పుడు ఎగ్స్కి కూర్చున్నప్పుడే నాకు ఎగ్ ఎలా ఉంది అని తెలుస్తుంది. సో ఇట్ ఈస్ అ సర్ప్రైజ్ ఫర్ మీ ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ ఎగ్. సో దానివల్లనే వీ డోంట్ హ్యావ్ అ సెలెక్షన్ ఇన్ ఎగ్. ఎలా ఉన్న ఎగ్ మనం మెచ్యూర్ ఉందంటే ఇంజెక్ట్ చేసేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఎస్పెషల్లీ మేల్ స్పర్మ్స్లో ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే వాటిని వాష్ అవుట్ చేస్తాము అని. అంటే ఎలా అంటే ఇప్పుడు మామూలుగా మనకి తెలుసు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, ఇలాంటివన్నీ తెలుసు. కానీ అసలు ఒక హెడ్, నెక్, టెయిల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు వాటిని మీరు ఎలాగ నార్మలైజ్ చేస్తారు? సో అగైన్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో దీంట్లో వీ కెనాట్ చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ గ్యామెట్. సో ఇప్పుడు మనం ఎగ్ని, ఇప్పుడు చికెన్ ఎగ్ని మనం మోడిఫై చేస్తామనేసి హ్యూమన్ ఎగ్ని చేయడానికి అవ్వదు. సో హౌ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. స్పర్మ్ని ఎలా చేయొచ్చు అంటే, స్పర్మ్ ఇప్పుడు మనకి ఎగ్లో నంబర్స్ కూడా ఎన్ని ఉన్నాయి అంతే. వీ హ్యావ్ అ లిమిటేషన్ ఇన్ ఎగ్ సైడ్. స్పర్మ్ సైడ్లో మిలియన్ స్పర్మ్ ఉంటాయి. సో వన్స్ ద ఇజాక్యులేట్ ఈస్ గివన్ టు అస్, మనం ఏం చేస్తామంటే దాన్ని ఇజాక్యులేట్ నుంచి సపరేట్ చేస్తాము. సపరేట్ చేసిన తర్వాత వాష్ చేస్తాం. వాష్ అంటే దాంట్లో ఉన్న ఇంప్యూరిటీ, చాలా డిఫెక్టెడ్ ఉన్న స్పర్మ్ని మీడియా వేసేసి వాష్ చేస్తాం. వాష్ చేసిన తర్వాత సో బ్యాడ్ అంటే అబ్నార్మల్గా ఉన్నవి కొన్ని వెళ్ళిపోతాయి. డిఫెక్టెడ్ పీసెస్ ఆర్ గాన్. ఎస్, నాట్ 100%. అగైన్ నాట్ 100%. సో రిమూవ్ అయిపోతాయి. సో ఇక్సీలో ఏమంటే, ఇక్సీ ఫుల్ ఫామ్ ఇస్ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో దీంట్లో నాకు ఇప్పుడు యశస్విని అనే పేషెంట్ 10 eggs ఇచ్చారు. నాకు ఓన్లీ 10 గుడ్ లుకింగ్ స్పర్మ్ కావాలి. ఐ డోంట్ నీడ్ మిలియన్ స్పర్మ్స్. ఇప్పుడు 5 eggs వచ్చాయి, ఐ జస్ట్ నీడ్ 5 గుడ్ లుకింగ్ స్పర్మ్. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ సీయింగ్ సో మచ్ డిక్లైన్ మేల్ ఇన్ ఫర్టిలిటీ దీస్ డేస్. మనకి 5, 2 దొరకడమే చాలా కష్టం అయిపోతుంది. నార్మల్గా ఉంది. ఎస్. ఇప్పుడు నేను ఎంఎస్సి చదివేటప్పుడు థియరటికలీ ఇంత బ్యూటిఫుల్ హెడ్, నెక్, టెయిల్ ఉన్న స్పర్మ్ చూడడం ఈస్ వెరీ రేర్. సో వాట్ వీ డూ ఇస్, నార్మల్, క్లోజ్ టు నార్మల్ ఉంటాయి కదా, వాళ్ళని తీసుకొని ఇంజెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ విన్న వాళ్ళకి చాలామందికి వచ్చే డౌట్, కామన్గా నాకు కూడా వచ్చింది, మరి నార్మల్గా ఉన్న స్పర్మ్ని ఎగ్తో కొలాబరేట్ చేస్తే వేరు, క్లోజ్ టు నార్మల్ ఉన్నప్పుడు మనం ఎగ్ని ఫామ్ చేసినప్పుడు ఏమన్నా డిఫికల్టీస్ అంటే అది బేబీ ఫార్మేషన్కి సక్సెస్ రేట్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయా? సో అంటే సక్సెస్ఫుల్ అవ్వటానికి. ఓకే, సో బేసికలీ వెన్ సంబడీ ఈస్ కమింగ్ టు అ ఫర్టిలిటీ సెంటర్, దే వుడ్ హ్యావ్ సమ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఇక్సీ, లైక్ ఐ సెడ్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, దీంట్లో వీఆర్ క్రాసింగ్ ఆల్ న్యాచురల్ బ్యారియర్స్. అంటే న్యాచురల్గా వెన్ couple are trying to conceive, there will be deposition of sperm in the vaginal region, and then sperm has to travel through female tract and then go and fuse the egg. ఇక్కడ మనం అన్ని బ్యారియర్ని క్రాస్ చేస్తున్నాం. సో ఇక్కడ 1 egg is held and injected with 1 sperm. సో మనకి ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ విత్ ద అడ్వాన్స్ ఆఫ్ టెక్నాలజీ, మీడియా అండ్ ఆల్ ఇస్ అరౌండ్ 80 to 85%. 80 to 85% దాకా మనకి ఫర్టిలైజేషన్ అయితే అవుతాయి. కానీ దాంట్లో ఎన్ని స్ట్రాంగ్ ఉంది అవే గ్రో అవుతాయి. ఇప్పుడు మనం ఎంత మంచిగా కండిషన్ ఇచ్చినా ద జెనెటిక్ కంపోజిషన్ ఆఫ్ ద ఎంబ్రియో బాగుండాలి. సో అక్కడ ఒక సేయింగ్ ఉంటుంది, నేచర్ ఎలిమినేట్స్ విచ్ ఇస్ నాట్ గుడ్. సో దట్ ఇంప్లైస్ హియర్ యాజ్ వెల్. సో అగైన్ ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆల్సో కమ్స్. సో మనకి 10 అండాలు వచ్చి 10 ఫర్టిలైజ్ అయినా అన్ని 10 మే నాట్ బి ఆర్ పొటెంట్ బేబీ. మేబీ వాటిలో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో అది మనకి 5th డే కానీ 3rd డే తెలిసిపోతుంది. సో హియర్ కమ్స్ మై నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా 5 అండాలు బేబీ పొటెంట్ అయ్యాయి. సో అందులో నుంచి ఉమెన్ లోపల ఏది ఇంజెక్ట్ చేయాలి అనేది ఎలా చూస్ చేసుకుంటారు? సో ఇప్పుడు when we see somebody, we see their neck, head and
అదర్ మార్ఫాలజికల్ ఫీచర్ అని చూస్తాం, అంటే హౌ దే అపియర్. సో ఎంబ్రియో కూడా సెల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మంచిగా నేను మీకు పేపర్ ఉంటే డయాగ్రామ్ కూడా వేయచ్చు, బట్ ఇట్స్ ఓకే. సో దీంట్లో ఏమవుతుందంటే బ్లాస్టోసిస్ట్, ఇక్కడ ఈషాలో మోస్ట్లీ వీ డూ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్. అంటే ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో. ఇది మనం ఇప్పుడు అండాలు తీసిన తర్వాత 5th డే రోజు వీ ప్రిఫర్ టు ట్రాన్స్ఫర్. సో 3rd డే కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, 5th డే కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 3rd నుంచి 5th డే బేబీ జీనోమ్ యాక్టివేషన్ అవుతుంది. So only our baby which has a highest potential to go and implant and become proportional to a baby only grows. సో మనం ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఇప్పుడు 5 గ్రో అయినాయి, 5 అడ్వాన్స్ స్టేజ్కి ఉన్నాయి. వాటిలో ఏది బెస్ట్ కనిపిస్తే దాన్ని మనం యూట్రస్లో పెట్టేసి మిగతా 3ని ఫ్రీజ్ చేస్తాము. అంటే ఇప్పుడు వాళ్ళు కన్సీవ్ అయ్యారు, ఫస్ట్ బేబీ డెలివరీ అయింది, దే కెన్ కమ్ బ్యాక్ టు దిస్ అండ్ గో ఫర్ సెకండ్ బేబీ. ఓకే. సో ఇలా ఫ్రీజ్ చేసినప్పుడు అంటే ఒక 1 year 2 years ఉన్నా కూడా ఎంబ్రియోకి ఏమీ కాదు. సో ఫ్రీజింగ్ ప్రాసెస్ ఏంటి? ఫ్రీజింగ్ అంటే వాటి మెటబాలిజం స్టాప్ చేస్తాం. సో ఇప్పుడు సంబడీస్ డెడ్ బాడీ హ్యాస్ టు బి ప్రిజర్వ్డ్, ఏం చేస్తామంటే ఐస్లో పెట్టేస్తాం కదా. సిమిలర్లీ ఎంబ్రియోస్ని కొంచెం క్రయోప్రొటెక్టెంట్ అనే సొల్యూషన్కి ఎక్స్పోజ్ చేసి వాటిలో ఉన్న వాటర్ తీసేసి వాటి మెటబాలిజం 0 చేసేసి తర్వాత ఫ్రీజ్ చేస్తాం. సో వీ క్యాన్ బి డెడ్ ఇన్ ఫ్యూ ఇయర్స్ బట్ ఎంబ్రియో విచ్ ఇస్ ఫ్రోజన్ కెన్ లివ్ ఫర్ ఎవర్. వావ్, గ్రేట్ టెక్నాలజీ దీస్ డేస్. సో ఇలాంటి టైంలో కూడా చాలామందికి ఇంజెక్ట్ చేసేసి అంటే ఓంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఫెయిల్ అవుతున్నాయి. సో దానికి కారణాలు చాలా వరకు తెలీదు. సో యాజ్ అన్ ఎంబ్రియాలజిస్ట్ ఏమై ఉంటాయి మీ పర్సెప్షన్ నుండి? ఎటువంటి కారణాల వల్ల అబార్ట్ అయిపోయే ఛాన్సెస్ కానీ, ప్రెగ్నెన్సీ ఇంజెక్ట్ చేసిన తర్వాత కూడా సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు ఏముంటాయి? సో నేను లైక్ ఐ ఎక్స్ప్లెయిన్ బిఫోర్, 3rd డే కానీ 5th డే కానీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు 3rd డే ట్రాన్స్ఫర్, ఇప్పుడు సపోజ్ నాకు 3rd డే ట్రాన్స్ఫర్ చేసాము, అప్పుడు వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అన్ అడ్వాన్స్ స్టేజ్. సో అప్పుడు నెగటివ్ వస్తే మనకి యూట్రస్లో అది గ్రో అయిందా లేదా, అది ముందుకు స్టేజ్కి వెళ్ళిందా లేదా, అది కింద లేదా, వీ డోంట్ నో, దట్ రిమైన్స్ మిస్టరీ. సో 3rd డే ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పేషెంట్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి 1 అండ ఉండొచ్చు, 2 అండ ఉండొచ్చు, వాళ్ళకి అడ్వాన్స్ స్టేజ్కి అడ్వైస్ చేస్తాం నెక్స్ట్ సైకిల్కి. సో ఎంబ్రియో ఫ్యాక్టర్ హౌ వీ కెన్ రూల్ ఇస్, ఒకటి అడ్వాన్స్ స్టేజ్ ట్రాన్స్ఫర్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు 2సారి అడ్వాన్స్ స్టేజ్ ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు నెగిటివ్ వచ్చింది, అప్పుడు వీ విల్ గో బ్యాక్ అండ్ డూ అ జెనెటిక్ చెకప్ ఆఫ్ ద పేరెంట్. జెనెటిక్ చెకప్లో ఏమైనా తేడా వచ్చిందంటే ఉన్న ఎంబ్రియోను జెనెటిక్ టెస్ట్ చేస్తాము. దట్ మీన్స్ వీ డూ సంథింగ్ కాల్డ్ ఎస్ పీజీఎస్. సో పీజీఎస్లో ఎంబ్రియో నుంచి కొన్ని సెల్ తీసేసి వాటి జెనెటిక్ మేకప్ చూస్తాం. సో ఓన్లీ ద నార్మల్ ఎంబ్రియో, అంటే మనకి జెనెటిక్ ల్యాబ్ పంపించిన తర్వాత వాళ్ళు క్రోమోజోమ్ అంటే దాని జెనెటిక్ మేకప్ ఎలా ఉందని పంపిస్తారు రిపోర్ట్, దాంట్లో నార్మల్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసిన ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేస్తాము. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం విచ్ వీ కెన్ లుక్ ఫ్రమ్ అన్ ఎంబ్రియాలజీ బ్యాక్గ్రౌండ్. తర్వాత క్లినికల్ బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ మ్యామ్ వుడ్ బి ద బెటర్ పర్సన్ టు టెల్. సో మీరు అన్నట్టుగా కొన్నిసార్లు ఐవీఎఫ్ మొదటిసారి సక్సెస్ అవ్వదు, కొంతమందికి రిపీటెడ్గా ఐవీఎఫ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి టైంలో రిపీటెడ్ ఐవీఎఫ్స్ తీసుకున్నప్పుడు ఎగ్ క్వాలిటీ తగ్గుతుందా? ఎందుకంటే ఫిజికల్లీ ఉమెన్ గో త్రూ అ లాట్ ఆఫ్ ఫేసెస్, ఎమోషనల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ. సో వాళ్ళ స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదంటే తీసుకునే మెడికేషన్ వల్ల కానివ్వండి, వాళ్ళ థాట్ ప్రాసెస్ వల్ల కానివ్వండి, ఎగ్ క్వాలిటీ మీద అవన్నీ ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి? అండ్ ఎలా ఏదైనా క్వాలిటీ తగ్గుతూ ఉంటుందా లేదంటే అలాగే ఉంటుందా? సో దిస్ ఈస్ లైక్ వెరీ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ విచ్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్. సో ఇక్కడ పేషెంట్ వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ ఉన్నది. లాస్ట్ వీక్ వీ హ్యాడ్ అ పేషెంట్, యంగ్ 26-27 years ఉండే, మంచి ఫాలికల్ ఎక్స్పెక్టెడ్ ఉండే, మంచి. సో మేమేమి అనుకున్నామంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కేస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ న్యాచురలీ, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కేస్ ఉంటుంది. కానీ దట్ పేషెంట్ వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. అంటే ఎంత మటుకు స్ట్రెస్ ఉండేదంటే షీ వాజ్ స్ట్రెస్ టు దట్ ఎక్స్టెంట్, మనం ఎగ్ తీసినప్పుడు అన్నీ ఎంటీ ఉండే. ఎంటీ అంటే అంటే మంచిగా స్కాన్లో మంచిగా
ఎగ్స్ కనిపించాయి కానీ దాని ఫాలికల్ ఉన్నాయి, దాని లోపల ఎగ్స్ లేవు. that is two possible reason. One is stress, could be, nothing is proven scientifically. Second thing is empty follicle syndrome అంటారు. సో ఇది జెనెటిక్గానే ఉంటుంది ఫీమేల్కి. సో ఎన్ని స్టిమ్యులేషన్ చేసినా దాంట్లో ఫాలికల్ ఉంటాయి బట్ అండాలు ఉండదు. సో అగైన్ దిస్ ఈస్ అ క్లినికల్ బిట్, మ్యామ్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ అ బెటర్ వే. సో స్ట్రెస్, ఇంకొక పేషెంట్ ఇన్స్టెంట్, సో వెరీ యంగ్, 28 years old, అండ్ దెన్ మంచి ఒక 20 eggs అన్నను, ఒక 5-6 egg ఉంది. సో మనం కేస్ చేసాము, అప్పుడు ఎగ్ క్వాలిటీ ఎంత బ్యాడ్ ఉన్నదంటే తనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదు, థైరాయిడ్ లేదు, హై బిఎంఐ లేదు. సో అండ్ షీఈస్ వెరీ యంగ్. సో వీ ఫౌండ్ అవుట్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెస్ వాట్ షీ వాస్ గోయింగ్ త్రూ, ఇమోషనల్ ట్రామా వాట్ షీ వాస్ గోయింగ్ త్రూ, ఆర్ ఐ వుడ్ రాదర్ సే she was overthinking about everything, she was over assessing the situation and everything. So ikkada oka chinna bit of advice what we can give to patient is, when you walk into a IVF center, you are in a good hand. Doctor knows, doctor analyzes your body, doctor analyzes your ovary, doctor analyzes your hormone, and lab perspective vaste embryologist is well read, well qualified, so they know to handle gently your egg and sperm. So all that you have to do is, ఇప్పుడు మూవీకి వెళ్ళేటప్పుడు మంచిగా రెక్లైనర్లో కూర్చొని ఎంజాయ్ చేయరా, అలానే మూవీకి వచ్చేలాగా ఐవీఎఫ్ సెంటర్కి వచ్చేసి లీవ్ ఆల్ యువర్ స్ట్రెస్ అండ్ వరీస్ అవుట్ సైడ్ ద డోర్, కమ్ గో విత్ ద హెల్దీ బేబీ. ఓకే, కానీ అంటే మనం చెప్పినంత ఈజీ కాదు, ఎందుకంటే దిస్ ఇస్ రిలేటెడ్ టు వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ పర్సనల్ మ్యాటర్ కాబట్టి అందరూ ఆ స్ట్రెస్ కామన్గా వాళ్ళు వద్దు అనుకున్నా కూడా జరిగే ప్రక్రియ, అది మనం ఏమీ చేయలేము. కాకపోతే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఆలోచిస్తే మంచిది అనేది మీ సూచన. అవును. సో ఇక్కడ వీ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, ఎందుకంటే ఒక పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు వీ వాక్ విత్ దెమ్, అంటే అవుతుందా అవ్వదా అనే టెన్షన్లోకి వెళ్ళకండి అని అవును. చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఏమంటే ఈషాలో ఒక స్పెషల్ బ్రాంచ్ అంటే సైకాలజీ సపోర్ట్ కూడా ఇస్తాం. అంటే ఇప్పుడు మీరు ఎంబ్రియాలజిస్టు, యూ కాంట్ షేర్ ఎవ్రీథింగ్, యూ కెనాట్ షేర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ విత్ ద డాక్టర్, బట్ విత్ ద సైకాలజిస్ట్ హూస్ లైక్ యువర్ ఫ్రెండ్, యూ కెన్ షేర్ ఆల్ యువర్ థాట్ ప్రాసెస్. యు ఆర్ నాట్ జడ్జ్డ్, యు ఆర్ నాట్ టోల్డ్ వాట్ టు డూ, కానీ బట్ యువర్ మైండ్ ఇస్ రిలీవ్డ్. అంటే ఇప్పుడు నేను ఎలా స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తానంటే నా ఫ్రెండ్తో వెళ్ళేసి ఐ వెంట్ అవుట్. సో సిమిలర్లీ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ సో మచ్, యూ హ్యావ్ టు టేక్ అ సైకాలజీ సపోర్ట్ టు గెట్ రీడ్ ఆఫ్ ద టెన్షన్. ఐ వుడ్ నాట్ సే అంటే 100% ఎవరికి వెళ్ళదు, నాకు కూడా టెన్షన్ ఉన్నప్పుడు 100% ఒక్కటేసారి వెళ్ళదు, కానీ 50% తగ్గుతుంది కదా. సో టేక్ అ హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్ వెన్ యూ యాక్చువల్లీ నీడ్ ఇట్, ఎస్పెషలీ మీరు ఐవీఎఫ్కి వెళ్తున్నప్పుడు. అండ్ దెన్ యూనో మీరు లైక్ యూ సెడ్ రైట్లీ, 0 టెన్షన్ అయితే అవ్వదు, బట్ అట్లీస్ట్ 50% తగ్గుతుంది కదా. అవును. సో ఇట్ మైట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఎగ్ క్వాలిటీ. కరెక్ట్. ఇక్కడ ఇంకొక టాపిక్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్, ఏజ్. సో ఈ కాలంలో చాలామంది కన్సీవ్ అవ్వడానికి 30+ చూస్తున్నారు. కెరియర్ స్ట్రెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. 26 to 30 లోపల ఓన్లీ 40 to 50% ఉమెన్ ఆర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, అండ్ వాళ్ళకి న్యాచురల్గా వస్తుంది, వెరీ లీస్ట్ పర్సంటేజ్ కమ్స్ టు యూ. సో 30+ వచ్చిన వాళ్ళకి అంటే 30 to 35, 35 to 40 వరకు కూడా ఈ కాలంలో ట్రై చేస్తున్నారు కదా. సో ఏజ్ని బట్టి ఎగ్ క్వాలిటీ అనేది డిఫైన్ అవుతుందా? ఒకవేళ అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు? సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ యూనో career oriented women, or maybe celebrities, or who don't want to get into marital things early stages. అంటే ఇంకేదైనా రీజన్ వల్ల వాళ్ళు లేట్ గా ఉండొచ్చు. సో such people what they can do is they can store their egg. This is called as oocyte freezing or sperm freezing. సో ఇప్పుడు నాకు 30 years. సో నేను ఐఎమ్ ప్లానింగ్ టు మ్యారీ అట్ 35 or 40 and I'm planning to have a babies, or I don't know if I want to have a babies or no. అప్పుడు నేనేం చేస్తానంటే 30లో నా ఎగ్ని ఫ్రీజ్ చేసుకుంటా. సో 30లో ఎగ్ ఫ్రీజ్ చేసినప్పుడు నేను 45లో కూడా
ఐ వాంట్ బేబీ అనిపించింది అనుకోండి, నా ఎగ్ ఏజ్ విల్ బి 30 ఓన్లీ, బికాస్ నేను 30 ఉన్నప్పుడు స్టోర్ చేశాను. ఇప్పుడు ఫ్రెష్గా నాకు చేయాలంటే 45లో 2 things కెన్ హ్యాపెన్. నా దగ్గర ఎగ్ ఉండకపోవచ్చు బికాజ్ ఐ ఎగ్జాస్టెడ్ ఆల్ ఎగ్స్. అంటే ఈచ్ మెన్స్ట్రువల్ సైకిల్లో మనకి కొన్ని ఎగ్స్ రిక్రూట్ అయ్యి మెన్స్ట్రువల్ ఫ్లోలో పోతూ ఉంటాయి కదా. సో వీఆర్ బోర్న్ విత్ సర్టన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. ఫీమేల్ బేబీ ఈస్ బోర్న్ విత్ సమ్ ల్యాక్స్ ఆఫ్ ఎగ్. అదే మనకి మెన్స్ట్రుయేషన్ సైకిల్లో లేకపోతే ఐవీఎఫ్ పోయినప్పుడు పోతూ ఉంటాయి. సో యాజ్ ద ఏజ్ గోస్ ద ఎగ్ రిజర్వ్ గోస్ డౌన్. సో ఇఫ్ యువర్ అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీని లేట్గా చేసుకోవాలి ఆర్ దే వాంట్ టు హ్యావ్ అ చైల్డ్ అట్ లేటర్ స్టేజెస్ వెన్ దేర్ కెరియర్ ఈజ్ సెట్, బికాస్ ఫైనాన్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ ఎరా యాజ్ వెల్. సో అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఎగ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో మీరు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూస్ వెన్ యూఆర్ ఎట్ 30 or 40, యూ క్యాన్ డిస్కార్డ్ ఇట్. బట్ యువర్ ఎగ్ విల్ బీ హెల్దియర్, younger and have a highest potential to give you pregnancy. సో ఇంకొకటి మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నట్టుగానే ఫైనలీ ఐ వాంటెడ్, బికాస్ యు ఆర్ ఎంబ్రియాలజిస్ట్, ఐ ఫీల్ యు ఆర్ వన్ ఆఫ్ ద రైట్ పర్సన్స్ టు సే, అంటే ఈ విషయాల్లో మీరు కరెక్ట్గా చెప్పగలరు. ఎందుకంటే స్పర్మ్ని కానివ్వండి, ఎగ్ని కానివ్వండి, చాలా దగ్గర నుండి చూస్తారు, వాటి క్వాలిటీ దగ్గర నుండి అన్నీ కూడా. సో స్ట్రెస్ అనేది మన ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీని డ్రాస్టికల్గా రెడ్యూస్ చేస్తుందని చెప్పారు. అలాగే హ్యాబిట్స్, ఇప్పుడు అందరికీ ఏదో ఒక హ్యాబిట్ ఉంటుంది, ఆల్కహాల్, సిగరెట్ ఆర్ ఎనీ యూజ్ ఆఫ్ అదర్ యునో సమ్ బ్యాడ్ థింగ్స్. సో అలాంటివి మన స్పర్మ్ కౌంట్ని, ఎగ్ క్వాలిటీని డిక్రీజ్ చేస్తాయా? చాలామంది స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింకింగ్ చేసేవాళ్ళు, ఈదర్ ఉమెన్ అయి ఉండొచ్చు, అబ్బాయిలు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్నీ స్టాప్ చేసేసి ప్లాన్ చేసుకుందామనే ఐడియాలజీలో ఉంటున్నారు. సో అలా చేసుకున్నప్పుడు మనకి క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇప్పుడు లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఎగ్ ఫీమేల్ ఇస్ డిఫైన్డ్ ఆర్ బోర్న్ విత్ సర్టన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. ఇప్పుడు మనం స్మోకింగ్, డ్రింకింగ్ కానీ ఆర్ అదర్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కానీ వెన్ వీ టేక్, ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ అవర్ nervous system or rather hormonal system. So how it will affect our ovary or rather testis, we don't know. And our damage మనకి ఇర్రివర్సిబులా లేదా కూడా తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మెన్ది సింపుల్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే హిట్ ద జిమ్ విత్ ద టైట్ క్లోత్స్, ద టెంపరేచర్ ఆఫ్ ద టెస్టికల్ గోస్ హై. సో దట్ హ్యాంపర్స్ ద స్పర్మాటోజెన్సిస్. ఇది చాలా మందికి తెలిసి ఉండదు. అంటే ఏం చేస్తుంది అంటే ద టెస్టికల్స్ ఆర్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ద బాడీ. సో ఎందుకు అంటే మన బాడీ టెంపరేచర్ ఇస్ 37, సో టెస్టికల్స్ టెంపరేచర్ ఇస్ 35. సో ఆ 2 degrees స్పర్మ్ ప్రొడక్షన్కి మ్యాటర్ అవుతుంది. So when you are wearing tight clothing, keeping your laptop on your thighs, which generates a lot of heat on the testicles, that will have an effect on your sperm production. సో జిమ్కి టైట్ బట్టలు వేసుకెళ్ళిన ఎస్పెషల్లీ అబ్బాయిలు, అది కూడా మన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీ డోంట్ నో. అవును, బికాస్ టెంపరేచర్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. సో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఎన్ని డ్యామేజ్ అవుతుంది టెస్టికల్కి, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిందా, రివర్సిబుల్ డ్యామేజ్ అయిందా, లేకపోతే ఎలా హ్యాంపర్ అయింది స్పర్మ్ ప్రొడక్షన్, అది ట్యాబ్లెట్ వల్ల కరెక్ట్ అవుతుందా లేదా, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ డ్యామేజ్, వీ డోంట్ నో అంటిల్ అండ్ అన్లెస్ మనం ఒక పేషెంట్ని అసెస్ చేసేదాకా వీ డోంట్ నో. సో చిన్న లైఫ్ స్టైల్, లైక్ ఐ సెడ్, క్లోతింగ్ నుంచి స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్ అండ్ ఆల్సో స్లీపింగ్ ప్యాటర్న్, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్. అంటే మనం బేసికలీ ఇట్ హ్యాంపర్స్ ద హార్మోన్ కదా. సో విచ్ పుట్స్ అన్ ఎఫెక్ట్ ఆన్ ఓవరీ అండ్ టెస్టిస్, which hampers the egg production or the sperm production. సో అందుకే లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. సో ఎంబ్రియాలజిస్ట్గా మాకు తెలియని ఎన్నో ల్యాబ్లో జరిగే విషయాల గురించి, జనరల్గా ఐవీఎఫ్కి వచ్చే వాళ్ళకు ఎన్నో డౌట్స్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ యశస్విని గారు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ.